దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దైవజనులు సల్మాన్ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే వేదిక మీద ఉన్న సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలండి. 127వ కీర్తన 4వ వచనం ఇట్లా ఉంటుంది. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు అని. యవ్వన కాలమున పుట్టినటువంటి బిడ్డల్ని బైబిల్ దేవుని వాక్యం బాణములతో బాణంతో పోల్చాడు. ఆ బాణం సరి అయిన వ్యక్తి చేతిలో ఉంటే బాణం పనిచేస్తుంది. ఇట్లా ఉదాహరణ చెప్తాను నేను. ఒక ఇనుప కత్తి తీసుకొని బీరువాలో పెట్టాం. ఏం చేస్తుంది చెప్పండి? ఏమీ చేయదు. బాగా చెప్పారు. దాన్ని తీసుకెళ్ళి అమ్మ చేతిలో పెట్టాం, తల్లి చేతిలో. ఏం చేస్తుంది? ఉల్లిపాయలు కోసి పకోడీ వేస్తుంది. దాన్ని తీసుకెళ్ళి నేలలో పడేసాం, ఏమవుద్ది? తుప్పట్టుపోద్ది. దాన్ని తీసుకెళ్ళి రౌడీ చేతిలో పెట్టాం, కస్స నరుగుతాడు. దాన్ని తీసుకెళ్ళి డాక్టర్ చేతిలో పెట్టాం, ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడుతాడు. కత్తే అది ఎవరి చేతిలో ఉంది అనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ కూడిక ఉద్దేశం నాకేమర్థమైందనంటే, ఈ సామ్యల్ అనే బాణాన్ని, కత్తిని బలవంతుడైన దేవుని చేతిలో పెట్టాలనేది సేవకుని ఉద్దేశం. ఇది ఆర్భాటం కాదు. దీని వెనక నాకు తెలుసు, మా మనవడి పేరు కూడా సామ్యలే. నాకు కూడా 2 మనవళ్ళు. పెద్ద మనవడి పేరు సామ్యల్. నా కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని సమూయేలు లాంటి సేవకుడు కావాలని, మాకు కూడా సేవ ఉంది కాబట్టి ప్రార్థన చేసుకున్నారు. ఇప్పుడు దీని వెనక నాకు అర్థమైంది ఏంటంటే, చిన్ననాటి నుంచే బలవంతుడైన దేవుని చేతుల్లో ప్రాక్టీస్ చేద్దామని, అలవాటు చేద్దామని. అప్పుడు బాణమై శత్రువుని ఛేదించి సేవకులందరూ చెప్పినట్టుగా ప్రపంచంలో ఒక మకుటంబు లేని సేవకుడిగా తీర్చిదిద్దాలనేది సేవకుని కోరిక. అది నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. రెండో మాట, సమూయేలు తల్లి హన్న తనకు బిడ్డ పుట్టగానే పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి బలవంతుడైన దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టింది. పిల్లలను తల్లిదండ్రులందరూ జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే రూఫస్ పాప కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సమూయేలు గొప్పవాడు కావడానికి మొదటి సమూయేలు గ్రంథం 3:19 ఏమిటంటే, సమూయేలు పెద్దవాడయ్యాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు, సమూయేలు చెప్పిన ఏ మాట కూడా తప్పిపోలేదు అని. సమూయేలు చెప్పిన ఏ మాట కూడా ఎందుకు తప్పిపోలేదు అంటే, అతడు బలవంతుడైన దేవుని చేతిలో ఉన్నాడు. మనమందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం కత్తి అయితే ఉపయోగం లేదు, బాణమైన ఉపయోగం లేదు. అది ఎవరి చేతిలో ఉంది అనేది ప్రధానం. కాబట్టి సేవకుని కోరిక నెరవేరాలని ఈ బాణం, ఈ ఖడ్గం బలవంతుడైన దేవుని చేతిలో మాత్రమే ఉండాలని, ఆ దేవుని చేతిలో తర్బీదు అవ్వాలని, భవిష్యత్ దినాల్లో తాతగారు ఆత్మీయులు కంటున్న కలలు, పడుతున్న ప్రయాస, పడుతున్న తపన చిన్ననాటి నుంచి బాలుడు అర్థం చేసుకోవాలని, ఆ దిశగా ఎదగాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. మరొక మాట, సమూయేలు చెప్పిన ఏ మాట తప్పిపోలేదు. మన పిల్లలు పరీక్ష వచ్చి పాస్ అవుతానంటాడు, వాడు ఫెయిల్ అవుతాడు. పెద్దంతరు ఏం చేస్తారంటే ఇంజనీర్ అంటాడు, ఆడేమో పోకిరి పడిపోతాడు. ఎందుకు పిల్లల మాటలు తప్పిపోతానేనంటే, వాళ్ళు బలవంతుడైన దేవుని చేతిలో లేరు గనుక. మనందరికీ ఉన్న బాధ్యత ఏంటంటే, మనల్ని పిలిచి భోజనం చేసి వెళ్ళిపోతే కాదు, మనందరి బాధ్యత ఏంటంటే, ఆ బిడ్డడు బలవంతుని చేతిలో బాణమై. ప్రస్తుత సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ బాబు సేవకు వచ్చి ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఖచ్చితంగా బాణమై, గురి తప్పని బాణమై, శత్రువుని ఛేదించే బాణమై, దేవుని పిల్లలకు విజయమిచ్చే బలమైన బాణమై దేవుని చేతులు బహుబలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పరిచర్యలో ఈ కుటుంబ రానున్న దినాల్లో బహుబలమైన సాధనాలు వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి గారి ప్రత్యేకమైన వందనాలు.